ఇది. Good evening students, welcome to another class. Today we are discuss about the topic is photosynthesis remaining part. Photosynthesis remaining part. What is the site of photosynthesis? ఓకే, ఇక్కడ ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, వాట్ సైట్స్ రిక్వైర్ ఫర్ దట్? ఓకే, ఇక్కడ ఏ సైట్స్ ఈ ఫోటోసింథసిస్ని రిక్వైర్ చేస్తాయి? దట్ ఈస్ ప్లాస్టిడ్స్. ఇక్కడ గ్రీన్ కలర్డ్ ప్లాస్టిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఆఫ్ ద ప్లాంట్స్. ఓకే, గ్రీన్ కలర్ పార్ట్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో గ్రీన్ కలర్డ్ పార్ట్స్ ఏవి? లీవ్స్. ఈ లీవ్స్లో ఈ ప్లాస్టిడ్స్ని కనుక్కోవడం జరిగింది. ఈ ప్లాస్టిడ్స్ ఏమంట? క్లోరోప్లాస్ట్. ఇట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రెయిన్డ్ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక it is a double membrane cell organelle, double membrane system. ఆల్రెడీ మీరు ఈ క్లోరోప్లాస్ట్ గురించి ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉన్నారు. ఓకే, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ టూ మెంబ్రెయిన్స్. ఇట్ ఈస్ outer membrane, it is inner membrane. Okay na? The space between outer membrane and inner membrane is called periplastodial chamber. Periplastodial chamber. Okay, this inner side of the part is known as stroma. The fluid is known as stroma. Okay, ikkada some structures are present. That structures are saucer shape like structures are present in the stroma that are known as thylakoid. This thylakoid is arranged in one by one. That is known as grana. Okay, this grana is connected by stroma lamella. This is stroma lamella. Okay, and another cell organelle is ribosomes are present inside the stroma, and starch granules are present. Okay, this chloroplast is responsible for synthesis of food or photosynthesis. ఇక్కడ ఈ క్లోరోప్లాస్ట్ అనేది దేంట్లో పార్టిసిపేట్ చేస్తుంది? ఫుడ్ ప్రాసెసింగ్లో ఫుడ్ ప్రిపేర్ అవ్వడం
ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. అయితే అంతేకాకుండా ఇక్కడ it is also trapping the this cell organelle trapping the light and and participate in the synthesis of ATP and NADPH. ATP and NADPH. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది స్ట్రోమాలో జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జరిగి గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ ఏంటి, ఫైనల్గా స్టార్చ్ ఫామ్లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ photosynthesis when the depend on the light, that is known as light reactions. These are all reactions in the plastid chloroplast in dependent on the light is known as light reaction. ఈ ఫోటోసింథసిస్లో జరిగేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా లైట్ సమక్షంలో జరిగితే గనక దానిని లైట్ రియాక్షన్ అనేసి అంటాం. లైట్ రియాక్షన్. ఓకేనా? ఇన్ దిస్ light reaction produce ATP and NADPH. ఏదైతే ఏ రియాక్షన్ అయితే విచ్ రియాక్షన్ నాట్ రిక్వైర్ ద లైట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ డార్క్ రియాక్షన్స్. ఇక్కడ ఈ లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్ ఫోటోసింథసిస్లో జరుగుతాయి. వన్ ఆఫ్ ద పార్ట్స్. అయితే ఈ ఫోటోసింథసిస్లో ఎటువంటి పిగ్మెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి? హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద ఫోటోసింథసిస్? in photosynthesis. ఇక్కడ there are four pigments are involved in the photosynthesis. One is chlorophyll A. It is a blue green. This color is blue green chlorophyll. Another one chlorophyll B. It is yellow green. Another one xanthophyll. It is yellow. Carotenoids.
carotenoids, yellow or orange. Yellow to orange. Okay na? These four pigments requires the different functions. In the of these, chlorophyll A is a main pigment in the photosynthesis. Why? Because chlorophyll A absorb the light or trap the light and conduct the photosynthesis in the thylakoid membrane. The photosynthesis occurs in stroma, in the grana, in the thylakoid membrane. స్ట్రోమాలో ఉన్నటువంటి గ్రానాలో ఉన్నటువంటి ఒక థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో ఈ ఫోటోసింథసిస్ అనేది లైట్ ఎనర్జీని ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. లైట్ ఎనర్జీని ఏది ట్రాప్ చేస్తుంది? క్లోరోఫిల్ ఏ. మరి రిమైనింగ్ ఏం చేస్తాయి? వీటిని ఏమంటామంటే యాక్సెసరీ పిగ్మెంట్స్. రిమైనింగ్ 3 మనం ఏమంటామంటే యాక్సెసరీ ఇవేం చేస్తాయంటే ఇవి సమ్ వేవ్ లెంత్ వద్ద లైట్ని అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తాయన్నమాట. ఇవి థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో ఉంటూ ఈ 3 పిగ్మెంట్స్ కూడా లైట్ని ట్రాప్ చేసి లైట్ని అబ్జార్బ్ చేసుకొని అవి ఏం చేస్తాయంట? క్లోరోఫిల్ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇది పిగ్మెంట్స్. అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయంటే ఫోటో రియాక్షన్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ లైట్ రియాక్షన్? Include splitting of water, O2 release, and ATP, synthesis of ATP and NADPH, and light absorption. These are all are involved in this process. Okay, ఈ లైట్ రియాక్షన్లో స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, O2 రిలీజ్, సింథసిస్ ఆఫ్ ATP, NADPH, లైట్ అబ్జార్ప్షన్, లైట్ ట్రాపింగ్ అనేది ఈ ప్రాసెస్లో జరిగేటటువంటి రియాక్షన్స్ అన్నమాట. అయితే లైట్ రియాక్షన్లో ఇక్కడ మనకి 4 పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఓకే, ఫోటోసింథసిస్లో 4 పిగ్మెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. ఓకే, ఈ పిగ్మెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆర్గనైజ్ ద డిఫరెంట్
వేస్. ఓకే, ఇక్కడ ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే ఫోటోకెమికల్ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి, ద పిగ్మెంట్స్ ఆర్గనైజ్ ద టూ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్, టూ లైట్ harvesting complex, that is photosynthesis 1, photosynthesis 2. ఓకేనా, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి, లైట్ని ట్రాప్ చేస్తాయి అన్నాం కదా. ఈ లైట్ని సమ్ ఫ్రీక్వెన్సీ వద్ద అబ్జార్బ్ చేసుకొని ఇవి టూ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అవి ఏంటి అంటే PS1, PS2. అయితే PS1 ఏం చేస్తాయి, PS1లో క్లోరోఫిల్, ఈ టూ ఫోటో సిస్టంలో క్లోరోఫిల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, లైట్ రియాక్షన్. ఇక్కడ these pigments molecules bound to proteins are known as antennae. ఈ యాంటెన్నా నుండి ఈ లైట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి టూ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము కదా. ఇక్కడ PS1 లో ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ ఏ in PS1 chlorophyll A trap the light at the wavelength of 700 nanometers. ఎటువంటి నానోమీటర్స్ దగ్గర, 700 నానోమీటర్స్ దగ్గర ఈ PS1 అనేది కాంప్లెక్స్లో క్లోరోఫిల్ అనేది రెడ్ లైట్ని ఎటువంటి వేవ్ లెంత్ 700 నానోమీటర్ వేవ్ లెంత్ వద్ద ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని P700 కాంప్లెక్స్ అంటాం. దీన్ని ఏమంటాం, P700 కాంప్లెక్స్. మరి PS2ను PS2లో ఏం జరుగుతుందంటే ఇందులో క్లోరోఫిల్ ఏ అనేది వేవ్ లెంత్ ఆఫ్ 680 నానోమీటర్స్ 680 నానోమీటర్స్ వద్ద రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దీన్ని P680 కాంప్లెక్స్ అనేసి అంటాం.
ఓకే, లైట్ రియాక్షన్ సెంటర్ అనేసి అంటాం అనమాట. రియాక్షన్ P700 రియాక్షన్ సెంటర్, P680 రియాక్షన్ సెంటర్స్ అనేసి పిలుస్తామన్నమాట. అయితే ఇక్కడ టూ సిస్టమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, ఇక్కడ టూ సిస్టమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఎలా ప్రోటాన్ మూమెంట్, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. The electron transport. Living organisms having capability of trapping the or extract the light energy from the substances. ఓకే, ఇక్కడ ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎనర్జీని ట్రాప్ చేసేటటువంటి క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. అయితే ఈ ఎనర్జీ దేని ద్వారా క్యారీ చేయబడుతుంది? మన కణాలలో, మన సెల్స్లో ఎనర్జీ దేని రూపంలో నిల్వై ఉంటుంది? ఏటీపీ ఫామ్లో నిల్వై ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రాప్ చేయబడినటువంటి ఎనర్జీ అనేది ఇట్ ఈస్ క్యారీ బై ద ఏటీపీ. దేని ద్వారా క్యారీ చేయబడుతుంది? ఏటీపీ ద్వారా క్యారీ చేయబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎనర్జీని ట్రాప్ చేసి ఇవి స్టోర్ చేసుకున్నాయో, ఈ స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీ దేని ద్వారా క్యారీ చేయబడుతున్నాయి? ఏటీపీ ద్వారా క్యారీ చేయబడుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఇలా ఈ క్యారీ చేసేటటువంటి ఈ ప్రాసెస్లో ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఇన్ ద సెల్స్ ఈజ్ నోన్ యాజ్ ఫాస్ఫోరిలేషన్ ఆర్ synthesis of ATP by the cells is known as photosynthesis. Okay, photosynthesis. Another one, this synthesis of ATP occurs in the light, in the presence of light. ఈ సింథసిస్, ఏటీపీ సింథసిస్ అనేది లైట్ సమక్షంలో జరిగినట్లయితే కనుక దాన్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేసి చెప్తాం. ఏమంటామమ్మా? ఫోటోఫాస్ఫోరిలేషన్. ఏమంటాం? ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ అక్కర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్.
synthesis of ATP and inorganic phosphate. In the presence of light is known as photophosphorylation. The synthesis of ATP from ADP and inorganic phosphate in the presence of light. లైట్ సమక్షంలో ఇక్కడ ఏటీపీ ఫార్మేషన్ జరగడాన్ని మనం ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేసి అంటాం. ఇది photophosphorilation. When two photosystems are occurs in a series, that means PS2 PS1 are involved in the photosynthesis. ఓకే, ఇక్కడ ఫోటోసింథసిస్లోని ఫోటోసిస్టమ్ 1 and 2 are also involved. Both are involved in this process that is known as నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేసి అంటాం అన్నమాట. అంటే నాన్ సైక్లిక్ when two photosystems work in a series, that is first PS1 PS2 involved, later PS2 ఇన్వాల్వ్. ఓకేనా, ఇలా PS2 ఇన్వాల్వ్ అయిన తర్వాత PS1 అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎలాగా చూడండి. ఇక్కడ ఇది ఫోటోసిస్టమ్ 2, ఇది ఫోటోసిస్టమ్ 1, ఇది లైట్. ఓకేనా, PS2 ఇదేంటి నాన్ సైక్లిక్ pathway photosystem or phosphorylation. ఇది this PS2 absorb the light at wavelength of 6p680. ఓకేనా, ఇక్కడ in this the electrons are excited. In this electrons are ఈ ఫోటో సిస్టంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ అయ్యి అవి ఉద్రిక్త స్థాయికి చేరుకొని అవి అక్కడ నుంచి ఏంటంటే దీస్ ఎలక్ట్రాన్స్ పాస్డ్ ఎక్సైటెడ్ సైట్ P680. ఓకేనా, ఇక్కడికి చేరినటువంటి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దీస్ ఎలక్ట్రాన్స్
electrons received or picked up by the electron acceptor దీని ద్వారా యాక్సెప్టర్ ద్వారా యాక్సెప్ట్ చేయబడి డౌన్ హిల్, ఓకేనా, డౌన్ హిల్ ఫామ్లో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. జరిగి అది ఫస్ట్ ఫైటిన్ ఎలక్ట్రాన్ని అబ్జర్బ్ చేసుకొని ప్లాస్టోసైనిన్ ద్వారా PS2 సెంటర్ని రీచ్ అవుతాయి. ఏవి? ఎలక్ట్రాన్స్. అక్కడి నుంచి ఇవి మళ్ళీ ఎగ్జైట్ అయ్యి P700 ఓకే సెంటర్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ NADP+ అనేది NADPDH+ NADPH+గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇది కూడా లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ 700 వద్ద ఇది లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఎగ్జైట్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. జరిగి ఇక్కడ దీని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇలా జరగడం వల్ల ఇది ఎలా కనిపిస్తుంది, జెడ్ స్కీమ్. అవునా, చూస్తే ఇది ఒక తిరిగేస్తే జెడ్ స్కీమ్ లాగా కనిపిస్తుంది. దీన్నే జెడ్ స్కీమ్ పాత్వే అనేసి పిలుస్తాం. ఓకే, జెడ్ స్కీమ్ పాత్వే అనేసి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ PS2 నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్సైట్ అయ్యి అక్కడ నుంచి ఫియోఫైటిన్కి చేరి అక్కడ నుంచి ప్లాస్టోసైనిన్ ప్లాస్టోక్వినోన్ నుంచి PQ సైకిల్ క్వినోన్ QA నుంచి QB, ఇక్కడ నుంచి ఫెరిడాక్షన్, PQ, దీని ద్వారా PC. ఇక్కడ సైటోక్రోమ్ BFతో కూడినటువంటి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఓకేనా, దీని ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందట, దిస్ ఈస్ ద స్ట్రోమా. ఇది థైలాకాయిడ్ మెంబ్రేన్. ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరిలేషన్ అంతా కూడా థైలాకాయిడ్ మెంబ్రేన్లో జరుగుతుంది. ఇది ల్యూమెన్. దిస్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ occurs in the థైలాకాయిడ్ మెంబ్రేన్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, నాన్ సైక్లిక్ పాత్వేలో 2 సిస్టమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ ATP ఫార్మేషన్ జరుగుతుంది, ADP నుంచి ATP ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే NADPHలు కూడా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇది నాన్ సైక్లిక్ పాత్వే. మరి సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? ఇక్కడ
నా సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో సైక్లిక్ ఫాస్ఫో రిలేషన్లో ఫోటోఫాస్ఫోరిలేషన్లో ఏ హియర్ ద ఫోటో సిస్టమ్ 2 1 here the photo system 1 is only participate in the process, in this process. What is photo system 1? This is the light. Which wavelength? P700. Okay. When the PS1 complex trap the light at wavelength of P700, it is excited and the electrons passes pheophytin, ferredaction, cytochrome F, cytochrome F, later ferredaxin. ఇలాగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ద్వారా జరిగి మళ్ళీ తిరిగి దేన్ని రీచ్ అవుతుంది? PS1 మాత్రమే రీచ్ అవుతుంది. ఇదంతా కూడా ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కర్స్ ఇన్ సైక్లిక్ మేనర్. ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఒక సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేసి అంటామన్నమాట. ఇక్కడ ఏటీపీ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటి దెర్ ఈస్ నాట్ ఫార్మేషన్ ఆఫ్ డస్ నాట్ ఫార్మ్ ద NADP, does not form ఓకే. NADPH ఫార్మేషన్ అనేది జరగదు. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి సైక్లిక్ మేనర్లో జరుగుతుంది. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేసి అంటాం. ఇక్కడ నెక్స్ట్ వన్ ఇది cyclic non-cyclic photophosphorylation. Later splitting of it is a 4 marks question and 2 marks question. Splitting of water. Okay, ఇక్కడ splitting of water లో the splitting of water associated with the photosystem 1. Okay, ఇది దేంతో లింక్ అప్ అయి ఉంటుంది? ఫోటోసిస్టమ్ 2. ఓకే, ఫోటోసిస్టమ్ 2. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ associated with the photosystem 2. Here the water split into protons, electrons, oxygen. ఓకే, ఇక్కడ వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి మనకి ప్రోటాన్స్ ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. హెన్స్ దీస్ ఆర్ ప్రొడ్యూస్ O2. ఓకేనా, వాటర్ నుంచి O2 అనేది ఫామ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఈక్వేషన్ వేస్తున్నాం. 2H2O గివ్స్ రైస్ టు ఏమేం ఫామ్ అవుతాయన్నా? ప్రోటాన్స్, అలాగే ఎలక్ట్రాన్స్, O2.
These are splitting of water reaction. The water, here also the splitting of water complex associated with the photosystem 1. That means OEC. OEC. Oxygen evolved complex associated with the photosystem 2, which is this OEC, okay, physically located the inner side of the, okay, this OEC physically located the inner side of the thylakoid membrane. ఎక్కడ ఉంటుంది? ఇన్నర్ సైడ్ ఆఫ్ ద thylakoid membrane. Thylakoid membrane. Okay. Splitting of water which is associated with PS2. The water split into protons, electrons, O2, hence it is produce oxygen, and the oxygen evolved complex also associated with the PS2, photosystem 2. It is located, it is generally located in the inside of the thylakoid membrane. Thylakoid membrane. So ఇదమ్మా ఫోటో సిస్టంలో ఉన్నటువంటి టాపిక్స్. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కీమోఆస్మాటిక్ హైపోథీసిస్ గురించి, అలాగే కెల్విన్ సైకిల్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, అంతవరకు సెలవు.